సేవ అనేది చాలా కష్టతరంగా ఉండి లేక చేస్తున్నటువంటి పరిస్థితులు. కానీ చాలామందికి డబ్బు వస్తుంది. ఆ డబ్బు వచ్చిన వాళ్ళు విచ్చలవిడిగా పొలాలు కొంటున్నారు, స్థలాలు కొంటున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, అది చేస్తున్నారు. వాళ్ళు కూడా చెప్పుకునేవాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు చెప్పుకునేటప్పుడు కూడా మాకు దేవుడు అన్ని ఎకరాల పొలం ఇచ్చాడు, మాకు దేవుడు ఇల్లు ప్లాట్లు ఇచ్చాడు, దేవుడు మాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అన్నాడు. కానీ అసలు వాస్తవం ఏమిటి? అపోస్తులైన పౌలును మనం పలకరించి, పౌలా ఏమిటి నీ స్థితి అని అంటే, నా వెనకున్న చదువుని మర్చిపోయానయ్యా, నా వెనకున్న డిగ్రీలు మర్చిపోయానయ్యా, నా వెనకున్న ఆస్తిపాస్తులు మర్చిపోయానయ్యా, వాటన్నిటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్నానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆస్తులన్నిటినీ మర్చిపోయి ఆత్మల సంపాదన కోసం నేను ప్రయాసపడుతున్నానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మల సంపాదన కొరకు నేను ప్రయాసపడుతుండగా ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎన్నో దోషములు అనుభవించాను, ఎన్నో నిందలు అనుభవించాను, ఎన్నో ప్రమాదాల బారిన పడ్డాను, స్వజనుల వలన పరజనుల వలన దూషించబడ్డాను, వేధించబడ్డాను, నిందించబడ్డాను, అవమానించబడ్డాను. ఎందుకొరకు ఇవనంటే ఆత్మల సంపాదన కొరకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆత్మల సంపాదన కొరకు ఆ రోజున అపోస్తలుడైన పౌలు, పేతురు ఏమిటి నీ పరిస్థితి అనంటే, ఆత్మల సంపాదన కొరకు నేను నా ప్రాణాన్నే త్యాగం చేయడానికి వచ్చేసానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజున వారేమో ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడితే, ఈ రోజున ఆస్తుల సంపాదన కొరకు ప్రయాసపడుతూ పోటాపోటీల మీద చెప్పుకుంటున్నారు. ఈ రోజున దేవుడు నాకు అన్ని ఎకరాలు ఇచ్చాడు, నాకు ఇన్ని ఎకరాలు ఇచ్చాడు, నాకు అన్ని ప్లాట్లు ఇచ్చాడు, నాకు ఇన్ని ప్లాట్లు ఇచ్చాడు. అవన్నీ భూలోకంలో శాశ్వతమా? అవి శాశ్వతమా? ఎన్ని ఆత్మలు సంపాదించామనేటువంటి మాట రావట్లే వాళ్ళ నోటి వెంట. కొంతమంది ప్రసంగికులను చూస్తూ ఉంటున్నా, ఎన్ని ఆత్మలు సంపాదించామనేటువంటి ఆలోచన రావట్లా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించాలి.